2025లో వచ్చిన ది గర్ల్ఫ్రెండ్ సినిమా గురించి చాలా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి? సినిమాలో ఓ హైలైట్ ఉన్నప్పటికీ చూసినవాళ్ళు మాత్రం రెండుగా విడిపోయారు. అదే అసలు పాయింట్. ఒక అద్భుతమైన నటన యావరేజ్ కథని నిలబెట్టగలదా? ప్రేక్షకులు, విమర్శకులు అందరూ ఒప్పుకున్న ఒకే ఒక్క విషయం రష్మిక మందన్న నటన. భూమా క్యారెక్టర్లో ఆమె నటన నిజంగా అద్భుతం. అందులో జీవించారంతే. చాలా గాఢమైన రా ఎమోషన్స్ని అద్భుతంగా పండించారు. ఆమె పర్ఫార్మెన్స్లో ఎంతో సానుభూతి, నిజాయితీ కనిపిస్తాయి. సో అసలు పాయింట్ ఏంటంటే సినిమాకి ఆయువుపట్టు ఆమె నటన. సరే, ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ ఉన్న ఈ కథ ఏంటసలు? సినిమాలో టాక్సిక్ ప్రేమ, ఆడవాళ్లపై సమాజపు ఒత్తిడి లాంటి సీరియస్ విషయాలున్నాయి. మామూలు క్యాంపస్ రొమాన్స్లా మొదలై చాలా డార్క్గా మారిపోతుంది. కథానాయికకి ఆమెను కంట్రోల్ చేసే పొసెసివ్ బాయ్ఫ్రెండ్కి మధ్య జరిగే సంఘర్షణే ఇది. అయితే థీమ్స్ బాగున్నా దాన్ని తెరకెక్కించిన విధానంపైనే భిన్నాభిప్రాయాలున్నాయి. అందరూ చెప్పే ప్రధాన విమర్శ ఏంటంటే కథ ముందుకెళ్లే కొద్దీ ఊహకందేస్తుంది. దీంతో సినిమా వేగం బాగా తగ్గిపోయింది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. చాలామంది ప్రేక్షకులకి కథ సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. సరే, ఇక ది గర్ల్ఫ్రెండ్ గురించి చివరి మాట ఏంటి? ఈ సినిమాపై ఉన్న చర్చని ఇది చక్కగా చూపిస్తుంది. అందుకే చాలామందికి ఇది ఒకసారి చూడదగ్గ సినిమా అనిపించింది. సలహా ఏంటంటే నటన కోసం చూడండి, సస్పెన్స్ కోసం కాదు. ఇది మనల్ని ఓ ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది.